కమిటీ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే 5 అభ్యర్థులు పాల్గొన్నారో 5గురికి కూడా మంచి మెజారిటీతో వైసీపీలో గెలిచిన మరికొందరు కార్పొరేటర్లు కూడా ఓటు వేసి గెలిపించడం జరిగింది. అంటే ఇది శుభ పరిణామం. ఎందుకంటే చిత్తూరు మున్సిపాలిటీ డెవలప్ కావాలి అంటే మంచి సంఖ్యలో మెజారిటీ ఉండాలి. కాబట్టి మేమందరినీ ఓటుని అడగడం జరిగింది. అడిగిన సందర్భంలో మాకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే నిర్మలాకి 29 మంది ఓటింగ్ చేశారు, రాజేష్ కుమార్ రెడ్డికి 29 మంది ఓటింగ్ చేశారు, శశికుమార్కి కూడా 29 మంది చేశారు, సుష్మా ఎస్కి 29 చేశారు, అశోకన్కి 28 చేశారు. సో ఎవరినైతే మేము బలపరిచామో అందరూ కూడా మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే చిత్తూరు పట్టణానికి సంబంధించిన మున్సిపాలిటీలో అన్ని వర్కుల్లో కూడా ప్రతి వార్డుకు సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వారు ఓడిపోతామని తెలిసి ఇక్కడికి వచ్చి ఓడిపోతామని తెలిసిన తర్వాత కిందికి వెళ్ళి బాయ్కాట్ అంటూ రాజకీయాల్లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ గమనించారో లేదో, మేము ఎలక్షన్లో కంటెస్ట్ చేసాము. న్యాయబద్ధంగా అధికారం మా చేతిలో ఉన్న వారు అధికారం కోల్పోతామనే భయంతో వారి పార్టీకి సంబంధించిన వారే ఓటేయరని తెలుసుకొని మేమేదో ఎలక్షన్లో ఇక్కడేదో మేనేజ్ చేస్తే 50కి 50 తెచ్చుకునే వాళ్ళము. ఎలక్షన్ కంటెస్ట్ చేసాము. వారు కూడా కొందరు మంచిగా చిత్తూరు అభివృద్ధి చెందాలని వైసీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు కూడా ఓటు వేసి సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి రాజకీయాలు ఎప్పుడూ రాజకీయంగానే ఉండాలి తప్పితే మేమేదో చేసాము, మేము చాలా నిజాయితీగా ఎలక్ట్ చేసాము అన్నట్టు మాట్లాడారు ఇంతకుముందు ఇక్కడ. సో ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. సో ఇది కూడా ప్రజలకే అంకితం చేస్తూ ఈ చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరైతే సహకరించారో వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గెలిచిన 5గురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.